నమస్తే. గ్రూప్ 2 యాస్పిరెంట్స్‌కి స్వాగతం. ఈరోజు మీ ముందుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ చరిత్ర శాతవాహన రాజుల గురించి. మనం ఇంతకుముందు శాతవాహన వంశానికి సంబంధించి వాళ్ళ యొక్క అధికార పీఠాల గురించి, అదేవిధంగా వంశనామం గురించి ఇలా 2 వీడియోలు చూసాము. అయితే ఇక్కడ ఏ శాతవాహన రాజులు పరిపాలించారు? ఎంతమంది శాతవాహన రాజులు పరిపాలించారు ఈ శాతవాహన రాజ్యాన్ని? దానికి సంబంధించిన ఎంతమంది రాజులు, తొలి శాతవాహన రాజులు ఎవరు, తర్వాత మలి శాతవాహన రాజులు ఎవరు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫస్ట్ తొలి శాతవాహనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వంశస్థాపకుడు గురించి కూడా మనం ఆల్రెడీ ఈ ఇంతకుముందు యొక్క వీడియోలో చూస్తున్నాం. సో మొత్తానికి మనం ఈ యొక్క శాతవాహన రాజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ దానికి సంబంధించిన శాతవాహన రాజులకు సంబంధించిన నాణ్యాలు, అదేవిధంగా స్తూపాలు, శాసనాలు ఇక్కడ చూపించడం జరిగింది. ఎనివే ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. వీడియోకి వెళ్ళే ముందు ఈ ఆంధ్ర శాతవాహన వంశ క్రమ పట్టిక, కాల పట్టిక, అదేవిధంగా రాజుల పేర్లు, రాజుల పేర్లు, మత్స్య పురాణంలో ఫస్ట్ రాజు ఎవరు, వాయు పురాణం ప్రకారం క్రమ సంఖ్య, అదేవిధంగా ఇక్కడ రాజు పేరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాలనా సంవత్సరాలు, పరిపాలించిన సంవత్సరం, రాజ్యాన్ని పరిపాలించిన సంవత్సరం, అదే వాయు పురాణం ప్రకారం ఎన్ని సంవత్సరాలు, మత్స్య పురాణం ప్రకారం ఎన్ని సంవత్సరాలు అనేది ఇచ్చవటం జరిగింది. కాల నిర్ణయం కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ పట్టికలో. ఇది మన ఈ బుక్ నుంచి తెలుగు అకాడమీ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పట్టిక అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ శ్రీముఖ శాతకర్ణి, తర్వాత అతని తమ్ముడు కృష్ణ లేదా కన్హ అంటాము. అతని తర్వాత మూడవ వాడు మొదటి శాతకర్ణి, తర్వాత పూర్ణోత్సాంగ లేదా వేదశ్రీ అంటారు, వేదశ్రీ శాతకర్ణి ఈ మొదటి శాతకర్ణి యొక్క కుమారుడు. స్కందస్తంభి రెండవ శాతకర్ణి, లంబోదర, అపీలక, మేఘస్వాతి, స్వాతి, ఇలా ఈ పేర్లన్నీ ఉన్నాయండి. 17వ చక్రవర్తి వచ్చేసరికి మత్స్య పురాణం ప్రకారం 17వ చక్రవర్తి హల చక్రవర్తి. మొదటి పులోమావి 15వ చక్రవర్తి. ఆల్రెడీ మనం మొదటి పులోమావికి సంబంధించి శాసనం ఇంతకుముందు వీడియోలో చూసాం. కుంతల శాతకర్ణి, కుంతల స్వాతి లేదా కుంతల శాతకర్ణి, ఇతని గురించి కూడా మనం చదువుతాం. ఎక్కువ కూడా చదవండి, చాలా తక్కువ వీళ్ళ గురించి తక్కువ ఇచ్చున్నారు. సరే, వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ శాతవాహన యుగం క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీస్తు శకం 174 వరకు, అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, వాటికి సంబంధించి కాలక్రమాన్ని పట్టిక. ఇందులో 23వ రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి చాలా గొప్ప రాజు. ఇది శాతవాహనం ఎవరైతే తొలి శాతవాహనం కాకుండా రెండో టైం అంటే మలి శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వివరించడం జరుగుతుంది. అందరిలోకి వెళ్ళా మూడో పులోమమైన ఆయన లాస్ట్ చక్రవర్తి ఈ శాతవాహన రాజులు. ఇది టేబుల్. ఈ శాతవాహనుల రాజులు ఎవరెవరు పరిపాలించారో, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళ యొక్క కాల నిర్ణయం ఎంత, శాసనాలను బట్టి ఎలా, మత్స్య పురాణం, వాయు పురాణం గురించి వాళ్ళ పేర్లు, ఎంతమంది శాతవాహనులు పరిపాలించారు అనే దాని గురించి టేబుల్ మీకు వివరిస్తుంది. సరే, తొలి శాతవాహనులకు వచ్చాం. తొలి శాతవాహనంలో మనకి అలా చూపించినట్లు ఇక్కడ మీకు తొలి శాతవాహనులు గురించి వచ్చేసరికి శాతవాహన వంశానికి చెందిన మొదటి స్వతంత్ర పరిపాలకుడు శ్రీముఖుడు. ఈ శ్రీముఖ చక్రవర్తి ఎవరైతే శ్రీముఖుడు కూడా అవుతుంది. ఈ రాజు పరిపాలనా కాలం, శ్రీముఖుడి యొక్క పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం 221 నుంచి క్రీస్తు పూర్వం 198 వరకు ఈ యొక్క కాలంగా వివరించడం జరిగింది. ఇతను పరిపాలించిన ఏదైతే రాజ్యం ఉందో దానికి రాజధాని వచ్చేసరికి పైతాం. ఇది అశక రాజ్యం. ఇతన్ని అశక రాజాధిపతి అని కూడా అనవచ్చు.
సో ఈ రాజు సౌరాష్ట్రాన్ని జయించి, సౌరాష్ట్రం అంటే ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర ఇవన్నీ సౌరాష్ట్రం కిందకు వస్తాయండి. గుజరాత్, మహారాష్ట్ర ఇవంతా ఈ సౌరాష్ట్రానికి కిందకు వస్తాయి. అక్కడ అక్కడ పరిపాలిస్తున్న రాజు ఎవరైతే ఉన్నారో మహారథి, ఆంగ్లేయులు మహారథి తృణకైరు, ఆంగ్లేయ రాజు అనేటువంటి మహారథి తృణకైరు తో ఇతను ఏం చేశాడంటే యుద్ధాలు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళతో వివాహ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ శ్రీముఖ చక్రవర్తి. ఏం చేశాడంటే ఇతని యొక్క కుమారుడు, శ్రీముఖుడి యొక్క కుమారుడు మొదటి శాతకర్ణికి ఆ తృణకైరవ యొక్క కుమార్తె నాగరికాన్నిచ్చి వివాహం చేశాడు. వీళ్ళు నాగవంశానికి చెందిన వాళ్ళు, ఈ మహారథి తృణకైరవ అనే ఆయన. అయితే ఇక్కడ కన్హ లేదా కృష్ణుడు అనే ఆయన ఈ శ్రీముఖుడికి తమ్ముడు అని చెప్పేసి ఇక్కడ కొన్ని శాసనాలుగా వివరిస్తూ ఉన్నాయి. ఇతను శ్రీముఖుడు ఎప్పుడైతే మరణించడం లేకపోతే తన తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు అతని తమ్ముడు, శ్రీముఖుడు యొక్క తమ్ముడు కృష్ణుడు లేదా కనహ, ఇతను ఏం చేశాడంటే బలాత్కారంగా రాజ్యం ఆక్రమించుకున్నాడు అని చెప్తున్నారు. అయితే నానాఘాట్ గుహలలో ఉన్నటువంటి ఇతని శాసనం ఒకటి ఉంది. ఇతడు వాసికా ప్రాంతాన్ని జయించాడు అని చెప్పేసి ఆ నానేఘాట్ గుహలో ఉన్నటువంటి శాసనంలో వివరించడం జరిగింది. ఇతని కాలంలోనే మౌర్య చక్రవర్తి అయిన బృహదాదుని సంహరించి పుష్యమిత్ర శుంగుడనే రాజు పాటలిపుత్రాన్ని ఆక్రమించుకున్నాడు. ఇతని కాలంలో ఏ రాజు ఉన్నాడండి? మౌర్య చక్రవర్తి అయినటువంటి లాస్ట్ చక్రవర్తి, మౌర్య చక్రవర్తి బృహదాదుడు. ఇతను సంహరించి పుష్యమిత్ర శుంగుడనే శుంగరాజు పాటలిపుత్రాన్ని ఆక్రమించుకున్నాడు ఈ కృష్ణుని కాలం. ఈ కృష్ణుని పరిపాలనా కాలం 10 సంవత్సరాలు. ఇతను 10 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. సరే, ఇతని విషయానికి వస్తే తొలి శాతవాహన రాజుల్లో శ్రీముఖుడి తర్వాత ఈ యొక్క మొదటి శాతకాన్ని చాలా చిన్న వయస్సు, అదేవిధంగా మ్యారేజ్ అయింది, యుక్త వయస్సు అయినందున ఈ కన్హ సింహాసనం ఎక్కాడు. అంటే కొంచెం బలవంతంగా ఎక్కేసాడని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పోర్షన్ మాత్రం మీకు నేను తీసుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే ఏట్కూరి బలరామూర్తి గారి నుంచి తీసుకోవడం జరిగింది. కొంచెం వివరంగా ఉంది, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్స్ ఏమన్నా అడిగే అవకాశం ఉంటే ఈ కృష్ణుని యొక్క శాసనాలు, కన్హుని యొక్క శాసనాలు ఎక్కడ మీకు లభ్యమయ్యాయంటే నానేఘాట్ గుహలో ఉన్నటువంటి శాసనం. ఇతని యొక్క సమకాలీకులు ఎవరంటే కృష్ణుని యొక్క సమకాలీకుడు మౌర్య చక్రవర్తి, లాస్ట్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో మౌర్యులు బృహదాదుడు, అదేవిధంగా పుష్యమిత్ర శుంగుడు అనే ఆయన. సరే, ఇతని విషయానికి వస్తే ఇది మన బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కన్హుడు ఏం చేశాడంటే ఈ కన్హుని 10 సంవత్సరాలు సింహాసనం ఎక్కి 10 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఈ కన్హుని దగ్గర ఉన్నటువంటి మహామాతుడు అనే అతను నాసిక్లో శ్రామణులకై గుహలు ప్రవహించాడు. ఈ శ్రామణులు అనేవాళ్ళు ఎవరంటే అండి, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, నాసిక్ అనే గుహలు బౌద్ధులకు సంబంధించి ఉన్నటువంటి శ్రామణులు అనే వారికి గృహలు తవ్వించాడు. అశోకుని శాసనాల్లో మహామాతృలు అనే ఉద్యోగులు ఉన్నారు. మహామాతృలు అనే వాళ్ళు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు కూడా ఈ శాతవాహనులు ఈ మౌర్యుల దగ్గర పనిచేశారు కాబట్టి వీళ్ళు కూడా ఈ మహామాతృలు అనే ఒక అధికారులను నియమించుకోవడం జరిగింది. ఆ ఉద్యోగులు వాళ్ళు కూడా అశోకుని శాసనాల్లో కనపడ్డారు. కన్హేరి శాసనంలో మహామాత్ర అనే పదం ఉంది. ఆ పదం వల్ల శాతవాహన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మౌర్యుల పాలనా విధానం అనుసరిస్తున్నట్లు తెలియడమే కాక 2 రాజవంశాలు సమీప కాలంలో పాలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ టైంలో ఈ కన్హా చక్రవర్తి టైంలోనే అటు మౌర్య సామ్రాజ్యంలో లాస్ట్ చక్రవర్తి బృహదాదుడు, అదేవిధంగా పుష్యమిత్ర శుంగుడు,
వీళ్ళు ఆ టైంలో ఈయనకి సమకాలీకుల్లాగా ఉన్నారు. కన్హా లేదా కృష్ణునికి. కన్హేరి శాసనంలో మహామాత్ర పదం అశోకుని శాసనాల్లో కూడా కనబడింది. ఈ మహామాత్రులు అనేవాళ్ళు ఈ ఉద్యోగులు. ఈ కృష్ణుడి దగ్గర కూడా వీళ్ళు పనిచేశారు. వీళ్ళు ఏం చేశారంటే నాసిక్లో శ్రావణులకై గృహాలు తవ్వించారు. ఆ గుహలు మనం ఇక్కడ చూడొచ్చు. కన్హా రాజు యొక్క శాసనం ఉన్న గుహా ప్రాంతం నాసిక్ గుహ. ఇది 1వ శతాబ్దానికి సంబంధించినది. సో పురాణాలలో కన్హాను కృష్ణుడిగా పేర్కొనడం జరిగింది. పురాణ వంశావళి ప్రకారం అతను మొదటి శాతవాహనరాజు శ్రీముఖుడు సోదరుడని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. కానీ వివిధ పురాణాల ప్రకారం అతని పేరు మారుతూ ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. పురాణాలతో పాటు నాసిక్ గుహలోని గుహ నెంబర్ 19 వద్ద ఉన్న ఎపిగ్రాఫిక్ రికార్డు కూడా కన్హుని ఉనికికి మద్దతునిస్తుంది. అంటే ఇందులో ఉన్నటువంటి 15వ గుహలో ఉన్నటువంటి ఎపిగ్రాఫిక్ రికార్డ్ ఏదైతే ఉన్నది ఈ కన్హుడు పాలించాడని చెప్పడానికి ఒక మద్దతు ఉనికి గురించి సాక్ష్యాధారాన్ని ఇస్తుంది. అతను నాసిక్ గుహల శాసనంలో పేర్కొన్న ఇతని గురించి ఈ నాసిక్ గుహా శాసనం ఈ శాసనం ఈ సారీ అండి నాసిక్ గుహా శాసనంలో కృష్ణుడి గురించి శాతవాహన కుల అంటే శాతవాహన కుటుంబానికి రాజా కన్హా రాజా అని చెప్పేసి ఉన్నదండి. అతను ఒక నార్మల్ రాజుగా గుర్తింపబడ్డాడు. దీని ఆధారంగా సుధాకర్ చటోపాధ్యాయ అనే ఆయన కన్హా లేదా కృష్ణుడు బౌద్ధ మతాన్ని ఇష్టపడేవారని మరియు బౌద్ధ సన్యాసుల సంక్షేమానికి అంకితమైన పరిపాలన విభాగం ఉందని ఈ సుధాకర్ చటోపాధ్యాయ గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ శ్రావణుల కోసం గృహాలు తవ్వించారు మహామాత్రుడు అనే అతను అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళే ఈ గుహలు బౌద్ధుల కోసం ఎవరైతే బౌద్ధ మతాన్ని స్వీకరించారు కాబట్టి అక్కడ బౌద్ధులు వస్తారు కాబట్టి వాళ్ళకి విరామం కోసం ఇలాంటి గుహలు అనేవి తవ్వించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ మీరు చూస్తే గుహ నెంబర్ 19 నాసిక్ గుహల్లో తవ్వబడిన అతి ప్రాచీనమైనది. ఈ 19వ గుహ అనేది నాసిక్ గుహల్లోకెల్లా అతి ప్రాచీనమైనది. ఇది ఈ యొక్క కృష్ణుడికి సంబంధించి వివరాలు చెబుతుంది ఇక్కడ ఉన్న శాసనం. అదేవిధంగా ఇవి నాణ్యాలండి. ఈ కన్హా చక్రవర్తికి సంబంధించి అయితే చాలా తక్కువ మొత్తంలో ఈ కృష్ణుడి యొక్క నాణ్యాలు బయటపడ్డా అవి జున్నార్ అనే ప్రాంతంలో ఈ నాణ్యాలు బయటపడ్డాయి. ఈ నాణ్యాల పైన కన్హా అని రాసి ఉన్నది. సారీ అండి. ఇది కృష్ణుడికి సంబంధించిన వివరణ. ఇది తొలి శాతవాహన చక్రవర్తులు. ఈ తొలి శాతవాహనంలో కృష్ణుడి తర్వాత శ్రీముఖుడు యుక్త వయసు కలవాడని చెప్పేసి ఈ కృష్ణుడు ఆ రాజ్యాధికారం చేశాడు. అతని తర్వాత మొదటి శాతకర్ణి పురాణాల ప్రకారం శాతకర్ణి కన్హా కుమారుడు అని చెప్తున్నాయి, కానీ కన్హా కుమారుడు కాదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారం ఈ మొదటి శాతకర్ణి క్రీస్తు పూర్వం 197 నుంచి 179 క్రీస్తు పూర్వం 179 వరకు పరిపాలన చేశాడని, ఇతనికి సంబంధించి కన్హా కుమారుడు కాదు కృష్ణుడి కుమారుడు కాదు అని చెప్పడానికి సాక్ష్యాధారం ఏంటంటే నానేఘాట్ కనుమలోని శిల్పాలను బట్టి ఇక్కడ శిల్పాలు ఎవరెవరి శిల్పాలు ఉన్నాయండి. శ్రీముఖుడి శిల్పం, నాగనిక, మొదటి శాతకర్ణికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలను బట్టి శాతకర్ణి శ్రీముఖుడి కుమారుడని పురాణాల సమాచారం. కొన్ని పురాణాలు చెప్పిన ఒక పురాణము శాతకర్ణి కృష్ణుడి కుమారుడు అని చెప్పుకుంటే నానాఘాట్ కనుమలో ఉన్న శిల్పాలు ఏవైతే 3 శిల్పాలు ఉన్నాయో ఆ శిల్పాలు శ్రీముఖుడి కుమారుడని కొన్ని పురాణాల సమాచారం పొరపాటని స్పష్టమవుతుంది. అంటే ఈ నానేఘాట్ కర్మ శిల్పాలను బట్టి పురాణాల సమాచారం అనేది తప్పని రుజువు చేయబడింది. దీనికి ఉదాహరణగా అతని భార్య నాగరిక, దేవి నాగరిక, అతని మరణానంతరం ఎవరైతే శాతకర్ణి ఒక రోగంతో చనిపోయాడండి. క్యాన్సర్ మరి ఏదో రోగంతో చనిపోతాడు. చాలా గ్రాంధిక పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది దాని గురించి.
దాన్ని మనం పర్టికులర్గా చూస్తే మాత్రం తెలుస్తుంది. అయితే అతని భార్య అతని మరణానంతరం వేయించిన శాసనంలో శాతకర్ణిని వీరుడు, శూరుడు, అప్రతిహత చక్ర, దక్షిణ పదాపతి అని వర్ణిస్తుంది. ఈ ఏదైతే నాణేఘాటి శాసనం ఉందో దానిలో ఆ యొక్క మొదటి శాతకర్ణిని తృణకైరవ కూతురు, మహారాజు తృణకైరవ కూతురు అయినటువంటి దేవి నాగరిక, ఈమె నాగవంశానికి చెందినది. ఈమె వాళ్ళ ఆమె యొక్క భర్త గురించి వీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణ పదాపతి అని వర్ణిస్తుంది. వాస్తవానికి తొలి శాతవాహనంలో అగ్రగణ్యుడు మొదటి శాతకర్ణి. మహారథి ఆంగ్లేయ రాకుమారి నాగరికను వివాహమాడి వారి సహాయంతో తన రాజ్యాన్ని పదిలపరుచుకొని విస్తరణకు పూనుకున్నాడు. ఏం చేశాడండి ఇక్కడ శ్రీముఖుడు ఏం చేశాడంటే పక్కనున్న ఈ మహారాణి ఆంగ్లేయులతోనూ ఇతరులతోనూ ఎలాంటి గొడవ పెట్టుకోకుండా సౌరాష్ట్రాన్ని అతని చేతిలో తెచ్చుకోవడానికి వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు శాతవాహనుడు. అందులో భాగంగానే శ్రీముఖుడు తన యొక్క కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణిని దేవి నాగరిక ఎవరైతే తృణకైరవ ఉన్నారో ఆమె యొక్క కుమార్తె నాగవంశపు రాజు కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె వివాహం చేసుకుని ఈ యొక్క రాజ్యాన్ని పదులుపరుచుకొని విస్తరణకు కూడుకున్నాడు మొదటి శాతకర్ణి. ఈ శ్రీముఖుడి తర్వాత శాతకర్ణి పరిపాలించిన సంవత్సరాలు వచ్చేసరికి అతని పరిపాలనా కాలం 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల కాలంలో ఎన్నో రాజకీయ సంఘటనలు జరిగాయి. చాలా జరిగాయి. పుష్యమిత్రుడు మౌర్య వంశాన్ని నిర్మూలించి మహిళలో శుంగ వంశాన్ని, పుష్యమిత్ర శుంగుడు అనే ఆయన మీకు ఇంతకుముందే చెప్పాను. ఈ కన్హా తర్వాత ఈ యొక్క మొదటి శాతకర్ణి ఉన్నాడు. కన్హాని ఓడించి అతన్ని దించడం జరిగింది. తర్వాత ఈ యొక్క పెద్దవయ్యేసరికి కన్హా చిన్నగా ఇప్పు పెట్టుకుంటే లాభం లేదని చెప్పేసి మొదటి శాతకర్ణికి రాజ్యాన్ని అప్పగించేసి బౌద్ధ మతం చేశాడు. సో అతను పక్కకు పోయాడు. ఇంకా ఈ మొదటి శాతకర్ణి ఏంటంటే ఆ వయసులోనే ఎక్కువ వయసులోనే చాలా వరకు 18 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఆ టైంలోనే ఈ యొక్క పుష్యమిత్ర శుంగుడు ఉన్నాడు, ఇతని సమకాలికుడు. అతను ఏం చేశాడంటే మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మూలించేశాడు. ఇందాక మనం చెప్పినట్టు భద్రవాహుడు ఎవరైతే చివరి మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అతన్ని ఒక మౌర్య సామ్రాజ్య వంశాన్ని నిర్మూలించేసి శుంగ వంశాన్ని క్రీస్తుపూర్వం 187 సంవత్సరాలలో స్థాపించడంతో మౌర్య సామ్రాజ్యంలో అలజడులు రేగాయి. ఇది అవకాశంగా గ్రహించిన మొదటి శాతకర్ణి తూర్పు మాళవ ప్రాంతాలను ఆక్రమించినట్టు తెలుస్తుంది. తూర్పు మాళవ దేశాలు ఈ ప్రాంతాలను ఆక్రమించినట్టు తెలుస్తుంది. శాతకర్ణికి చెందిన మొదటి శాతకర్ణికి సంబంధించిన నాణ్యాలపైన ఉజ్జయిని చేయడం అతని మాళవ ఆక్రమణకు సూచిస్తుందని కొందరు అభిప్రాయం. ఈ నాణ్యాలపైన ఏంటంటే అతను యుద్ధం చేసి గెలిచినందుకు గుర్తుగాను నాణ్యాలపైన అక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని ఏ ప్రాంతాన్నైతే అతను జయించాడు ఆ ప్రాంతానికి సంబంధించిన గుర్తు ఉజ్జయినికి సంబంధించిన ఉజ్జయిని గుర్తును వేసి చలామణిలో తీసుకొచ్చారని చెప్పేసి ఒక కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. కానీ శ్రీముఖుని నాణ్యాల మీద కూడా ఈ చెప్పిన అంటే శ్రీముఖుడు కూడా ఈ యొక్క సామ్రాజ్య విస్తరణను పాల్పంచుకున్నాడు. దానికి సంబంధించి శాతకర్ణి నాణ్యాలు ఇక్కడ మేము చూస్తున్నాము. 14 నాణ్యాలు, దానికి సంబంధించిన నాణ్యాలు కూడా మీకు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ వీడియో నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆయిల్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ హ్యావ్ బీన్ అబ్టైన్డ్ అంటే ఏ ప్రదేశాల నుంచి ఈ యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించిన నాణ్యాలను దొరికినాయి. నాణ్యాలు ఎక్కడ దొరికాయని చెప్పేసి అన్నప్పుడు ఉజ్జయిని, బస్సేల, దేవాస్, తిరుపూరి, ఆల్ ఆఫ్ దీస్ అన్నాడండి. అయితే ఉజ్జయిని నుంచి మనకి ఇక్కడ ఈ ఉజ్జయినికి సంబంధించిన నాణ్యాలు ఉజ్జయిని చక్రంతో నాణ్యాలు మనకు దొరికినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఉజ్జయిని. సో తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ మన గ్రూప్ 2లోనే వచ్చినటువంటి క్వశ్చన్ ఒకటి 2018 ద శాతవాహన క్వీన్ హూ యాక్టెడ్ యాజ్ ఏ రీజెంట్ డ్యూరింగ్ ద మైనారిటీ ఆఫ్ హర్ సన్ వాజ్ అండ్ తన కుమారుడు పిన్న వయస్కుడు అవటం వల్ల
రాజ్య సంరక్షకురాలిగా పాలించిన శాతవాహన రాణి ఎవరు అంటే దేవి నాగనిక. ఆమె తృణకైరవ కూతురు, మహారాజా తృణకైరవ కూతురు దేవి నాగనిక. ఆమె ఏం చేసిందంటే తన కుమారుడైనటువంటి వేదసిరి ఇతర కుమారుడు చిన్నగా ఉండటం ద్వారా ఈమె పరిపాలన చేయటం సాగించింది. అటు పక్క కృష్ణుడు అనేవాడు బౌద్ధ బౌద్ధులకి వెళ్ళిపోవటం వల్ల అదే టైంలో కొంతకాలం పరిపాలించిన ఈ శాతకర్ణి ఎవరైతే ఉన్నారో అతను చనిపోయిన తర్వాత ఈ యొక్క రాజ్యభారం మొత్తం ఉన్న దేవి నాగరిక మీద పడటం ద్వారా ఆమె చిన్నపిల్లలు వేసుకొని ఈ రాజ్యాన్ని ఒక పక్క పరిపాలిస్తూ సంరక్షకులుగా శాతవాహన రాజ్యాన్ని పరిపాలించింది ఆమె దేవి నాగరిక. ఇక్కడ మీకు దానికి సంబంధించండి ఇది మన ఏటుకుల బలరామూర్తి గారి ఆంధ్రుల సంక్షిప్త చరిత్రలో తీసుకున్నాను. కొంచెం వివరంగా కూడా చెప్పడానికి ఉంటుందని చెప్పేసి ఇతని అనంతరం శ్రీముఖుడి కుమారుడైన శాతకర్ణి పరిపాలన ప్రారంభమైంది. అది కృష్ణుడి తర్వాత అండి. శాతవాహన రాజుల్లో పలువురికి శాతకర్ణి బిరుదు ఉండడం వల్ల ఇతన్ని కూడా మొదటి శాతకర్ణిని చరిత్రకారులు వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే మొదటి శాతకర్ణి గురించి చెప్తున్నామండి ఇక్కడ. ఈ నానేఘాట్ గుహలో శాతకర్ణి, అతని భార్య నాగరిక, అతని తండ్రి శ్రీముఖుడి విగ్రహాలు. ఇందాక మీకు చెప్పాను కదండి, అతను పురాణాలు కాకుండా నానేఘాట్ గుహా శాసనంలో ఏం జరుగుతుందంటే వీళ్ళ యొక్క విగ్రహాలు ఉండటం వలన మొదటి శాతకర్ణి ఈ యొక్క శ్రీముఖుడి కుమారుడు, కృష్ణుడు కాదు. పురాణాల్లో కృష్ణుడు యొక్క కుమారుడు మొదటి శాతకర్ణిని వివరించడం జరిగింది. అది తప్పు అని చెప్పేసి ఈ నానేఘాట్ గుహా శాసనం అనేది నిరూపిస్తుంది అక్కడ ఉన్న విగ్రహాలను బట్టి. సో శాతకర్ణి వన్ బహు పరాక్రమశాలి, చాలా బలవంతుడు, దక్షిణ ప్రజాపతి అనే బిరుదు ధరించాడు. మనకు ఆల్రెడీ వీర, శూర, దక్షిణ ప్రజాపతి అని చెప్పేసి బిరుదులు కూడా చెప్పడం జరిగింది ముందు స్లైడ్లో. ఇతను పాటలీపుత్ర రాజైన పుష్యమిత్రునితోనూ కళింగరాజైన కరవేలునితోనూ అనేక యుద్ధాలు చేశాడు. ఈ మొదటి శాతకర్ణి అనేక యుద్ధాలు చేశాడు అనమాట. అప్పట్లో కూడా ఈ యొక్క పుష్యమిత్ర శృంగవంశ రాజైనటువంటి పుష్యమిత్రుడితోనూ కాళింగ రాజైనటువంటి కరవేలుడితోనూ అనేక యుద్ధాలు ఈ యొక్క మొదటి శాతకర్ణి చేశాడు. ఇతని పరిపాలనా కాలం మనం ఆల్రెడీ చూసాము 180 నుంచి 170 క్రీస్తు పూర్వం అని చెప్పేసి. అయితే ఇతను ఉజ్జయినిపై దండెత్తి ఆ నగరాన్ని జయించి అందుకు చిహ్నంగా తన నాణ్యాలపై ఉజ్జయిని ముద్రను వేయించాడు. ముందే చెప్పాను ముందు స్లైడ్లోనే, ఉజ్జయిని నాణ్యాలు దొరికినాయి అని చెప్పేసి, ఉజ్జయిని గుర్తుతో దొరికాయి అని చెప్పేసి మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసాము. సో అదేవిధంగా ఇతను కొన్ని యాగాలు కూడా చేశాడండి. ఎందుకంటే రాజ్యం పరిపాలన ఈ కళింగరాజు అనేటువంటి కరవేలుడిపై విజయం కోసం 2 అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాన్ని, అదేవిధంగా ఇంకా క్రతువులు, ఇంకా ఇతర రకాల క్రతువులు కూడా ఈ రాజు చేసినట్లు ఇతని నా భార్య నాగరిక ఈ నానేఘాట్ శాసనంలో చెక్కించింది అనమాట. సరే, ఇది చేయించాడండి. దానికి సంబంధించి అసలు ఏంటనేది చూద్దాం. తూర్పు మాళవ ఆక్రమణ కంటే ముఖ్యమైనది శాతకర్ణి కరవేలుల మధ్య సంఘర్షణ. ఈ కరవేలు శాతకర్ణి మధ్య సంఘర్షణ అనేది తూర్పు మాళవ ఆక్రమణ కంటే ముఖ్యమైనదని చెప్పి చెప్తున్నాడు. తొలి శాతవాహనులు అధికారం, ఈ తొలి శాతవాహనుల యొక్క అధికారం ఆంధ్రదేశంలోని విస్తరించలేదని సిద్ధాంతం నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అసంబద్ధంగా కనిపిస్తుంది. తొలి శాతవాహనుల అధికారం ఆంధ్రదేశంలో విస్తరించలేదనే సిద్ధాంతం నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొంచెం అసంబద్ధంగా కనిపిస్తుంటే మనకి ఈ ఆంధ్రదేశం యొక్క అధికారం లేదు అని చెప్పేసి చెప్పడం అనేది అసంబద్ధం. అంటే మనం ఏ విధంగా చెప్తామంటే మంచి విషయం కాదు, లేదా కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్కరెక్ట్గా కనిపిస్తుంది. దక్షిణ పద వాయువ్య ప్రాంత పాలకులు తూర్పు తీర మైదానాన్ని, సింహాళ, సువర్ణ ద్వీపాల వంటి విదేశాలతో వాణిజ్యం చేస్తున్న తూర్పు తీర రేవు పట్టణాలను కృష్ణా గోదావరి నదిలోయలను ఆక్రమించడానికి ప్రయత్నాలు చేశారు. ఇవి ఏంటంటే వాయువ్య ప్రాంత పాలకులు ఎవరైతే ఉన్నారో ఏదైతే మనకి వాయువ్య ప్రాంతం తీసుకుంటే పైన పాకిస్తాన్ సైడ్ అట్లా ఆ ప్రాంతం వాళ్ళు ఈ ఏరియాలో తూర్పు తీర మైదానాన్ని, ఒక సింహాళం అంటే శ్రీలంకని, సువర్ణ ద్వీపాల వంటి విదేశాలతో వాణిజ్యం చేస్తున్న తూర్పు రేవు పట్టణాలను కృష్ణా గోదావరి నదులను ఆక్రమించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇవి వాయువ్య ప్రాంతం వాసులు. అందుచేత వారికి తూర్పు తీర ప్రభువులకు జరిగిన సంఘర్షణలు అనాదిగా దక్షిణ పద చరిత్రలో చాలా ఆసక్తికరంగా
ఉన్నాయి. అలాంటి అంశాల్లో ఇవి ముఖ్యమైనవి అన్నమాట. ఈ యొక్క సంఘర్షణలు. చాళుక్య, చోళ, బహమని, విజయనగర రాజ్యాల మధ్య సంఘర్షణలు చరిత్ర ప్రసిద్ధమైనవి. ఇవి వీళ్ళ తర్వాత వచ్చినటువంటి చాళుక్యులు, వీళ్ళ సంఘర్షణలు, విజయనగర రాజ్యాల మధ్య సంఘర్షణలు చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో ఇలాంటి వాటిని చూడాలంటే ఇలాంటి ఏవైతే యుద్ధాలు జరిగినాయో వాటి గురించి చూసినప్పుడు అవి చాలా ప్రసిద్ధమైనవి. వీటికి నాంది శాతవాహన యుగంలో శాతకర్ణి, అంటే వీళ్ళకు ముందు శాతకర్ణి, కరవేళ్ళ కాలంలో జరిగిన యుద్ధాలు. శాతకర్ణి కాలంలో తూర్పు తీరంలో రాజకీయ ఐక్యం లేదు. అంటే తూర్పు తీరంలో రాజకీయంగా ఒక సక్రమైన రీతిలో లేదు. శాతకర్ణి లాంటి విజేతలను ఎదిరించగల శక్తి సామర్థ్యాలు ఉన్న రాజులు కూడా లేదు. అందుచేత తూర్పు తీరం వరకు తన రాజ్యాన్ని శాతకర్ణి విస్తరింపజేశారని చెప్పవచ్చు. అంటే ఆ టైంలో ఇతన్ని మించిన రాజులు ఎవరు లేరు. ఆ కళింగ ప్రాంతంలోనే కరవేలుడు తప్ప. ఇది ఈ సందర్భంలో శాతకర్ణికి కళింగాధికుడైన కరవేలుడితో సంఘర్షణ తప్పలేదు. దీని గురించి చెప్పే ఈ శాతకర్ణి, మొదటి శాతకర్ణి, అదేవిధంగా కరవేలుడికి మధ్య సంఘర్షణ గురించి వివరించే శాసనం వచ్చి హాతీ గుఫా శాసనం. అదేవిధంగా జాతకం ఒక రచన వచ్చేసి చొల్ల కళింగ జాతకం అనేది వీరి యొక్క సంఘర్షణ గురించి వివరిస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, శాతవాహన విస్తరణను అపోజ్ చేసిన వాడు ఎవరంటే భోజక, పీఠినిక, మహిషాకాది దక్షిణ పద జాతులు కరవేలుని సహాయమర్థించి ఉండవచ్చని. అంటే వీళ్ళు కరవేలుకు శాతవాహన మొదటి శాతకర్ణికి ఆపోజిట్గా కరవేలుకి సహాయం చేశారని చెప్పేసి ఇక్కడ అయి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఆదిగుంప శాసనం బట్టి క్రీస్తుపూర్వం 181లో శాతకర్ణుని లక్ష్యం చేయక కరవేలుని సైన్యాలు ఖండా వరకు పురోగమించి ముష్కా నగరాన్ని కడలగొట్టినాయట అని చెప్పడం జరిగింది. ఇతర సందర్భాల్లో కరవేలుని విజయాన్ని స్పష్టంగా వర్ణించిన ఈ శాసనం దండయాత్రలో అతనికి విజయం లభించినట్టు చెప్పడం జరిగింది. మిగతా విషయాల్లో అయితే కరవేలుకి విజయం వచ్చింది, కానీ ఈ శాసనం ఆదిగుంప శాసనంలో దండయాత్రలో అతనికి విజయం లభించినట్టు చెప్పలేదు. కరవేలుకి విజయం లభించిందని చెప్పడం లేదు. కాబట్టి అతని సైన్యాల ఓడించి శాతకర్ణి వెనుకకు మరలినానని చెప్పవచ్చు. అంటే ఇక్కడ శాతకర్ణి ఈ కరవేలుని యొక్క సైన్యాలను ఓడించేసి తిరిగి వెనక్కి మరలేడు వాళ్ళ రాజ్యానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చులకలింగ జాతకంలో కళింగాధిపుడిపై అస్మకాధీశుడి విజయం కరవేలునిపై శాతకర్ణి విజయమే అయి ఉండవచ్చు. చులకలింగ జాతకం వివరిస్తుంది దీని గురించి. ఈ విజయంతో శాతవాహన రాజ్యం తూర్పు దిశకు విస్తరించింది. ఎప్పుడైతే కళింగాధీశుడిపై ఈ యొక్క మొదటి శాతకాన్ని యుద్ధం చేసి గెలిచాడో అప్పుడు ఈ శాతవాహన రాజ్యం తూర్పు దిశకు విస్తరించింది. సరే, కరవేలుడిపై విజయానికి స్వీయ సామ్రాజ్య విస్తరణకు సూచనగా శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలు, అడిగే క్వశ్చన్ ఉంటుందంటే 2 అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేశారు. అశ్వమేధం అంటే అశ్వాన్ని వదలటం అనమాట, ఏది సాక్రిఫైస్ చేయడం. ఈ రాజసూయ యాగం, అశ్వమేధ సందర్భంలో అతను ముద్రించిన నాణ్యం ఇటీవల పూనాలో దొరికింది. పూనాలో అతను అశ్వమేధ యాగం చేసే టైంలో ఒక నాణ్యాన్ని ముద్రించాడు, అది పూనాలో దొరికింది. శాతకర్ణి వైదిక మతాభిమాని. వైదిక మతం అంటే హిందూ మతాభిమాని. ఆ యజ్ఞాలే కాక ఆప్తోర్యామ, అనారంభ, త్రిరాత్ర, దశరాత్ర, త్రయోదశరాత్రాది క్రతువులు నడిచాడు. క్రతువులు చాలా నోరు తిరగని క్రతువులు అండి ఇవన్నీ. గోహిరణ్య భూదానాలతో గోవులను మరియు భూములను దానాలతో బ్రాహ్మణులను సంతృప్తిపరిచారు ఈ క్రతువులు నిర్వహించి. ఈ క్రతువులు దాన ధర్మాలను శాతకర్ణి రాజ్య యొక్క విస్తృతి అంటే విస్తరింపజేయడంతో పాటు అతని రాజ్య ఆర్థిక వనరులు సూచిస్తున్నాయి. అంటే ఇతనుకున్న రాజ్యాలు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఎంతవరకు ఈ రాజ్యం విస్తరించి ఉన్నది అనేది ఎలా తెలుస్తుందంటే ఇతను క్రతువులకు ఇచ్చిన దాన ధర్మాలు, అదేవిధంగా ఈ యొక్క రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు చేయటం ద్వారా కూడా ఇతని యొక్క రాజ్యం యొక్క ఆర్థిక వనరులు, అదేవిధంగా అతని యొక్క రాజ్య విస్తీర్ణం ఎంతవరకు ఉందనేది కూడా తెలుస్తుంది. శాతకర్ణి చాలా చిన్న వయసులోనే మరణించాడు. నానేఘాట్ కానీ నానాఘాట్ గ్రామంలోని శిల్పాలను బట్టి అతనికి కుమార హకుసిరి, సతి శ్రీమత్, కుమార శాతవాహన, వేదశ్రీ అనే కుమారులు ఉన్నట్టు తెలుస్తుంది.
కుమారుని తెలుస్తుంది. వీరు పిన్న వయస్కులు అయినందున తల్లి నాగరికాదేవి రాజ్యభారం వహించి తన తండ్రి అయిన తృణకార్య సహాయంతో సమర్థతలు నిర్వహించింది. అప్పటికే ఈ స్త్రీలు రాజ్య విషయాల్లో కూడా చాలా ఉత్సాహంగా పాల్పంచుకునేవాడు. సో దీన్ని బట్టే దేవి నాగరికాన్ని బట్టే మనకు తెలుస్తుంది అప్పుడు ఉమెన్ ఏ స్టేజ్లో ఉండేవాళ్ళు. నాగరిక చాలా ఆధ్యాత్మిక చింతన ఉన్న శాతకర్ణి పుస్తకాలు ఆసక్తితో పాల్గొంది. యజ్ఞకృత రూప రూపణ సుంధంభయ అని దిగవ్రత సుందయ అని వర్ణించుకుంది ఈమె తనకు తాను. సరే, ఇక్కడ దానికి సంబంధించి నాణ్య గారి శాసనంలో వాళ్ళ గురించి వివరించిన పార్ట్ అది. ఇక్కడ నాణ్యాలు, ఆ టైంలో ముద్రించిన నాణ్యాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అండి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే అశ్వమేధ రాజసూయ యాగం నిర్వహించిన మొదటి శాతవాహన రాజు ఎవరు, అదేవిధంగా నాణ్య గారి శాసనం వేయించినది మరియు ఆ శాసనంలో పేర్కొనబడిన రాజు ఎవరు. ఇవి క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2011, 2008లో అస్మక రాజు అయిన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభు కరవేరుడు పరాజితులైనట్టు తెలిపే జాతక సాహిత్యం ఏది అన్నప్పుడు ఇందులో చుల్లకళింగ జాతకం అనేది కరెక్ట్. ఈ భీమసేన జాతకం, శరివాణి జాతకం ఇవి వేరు. ఆంధ్రుల గురించి వివరించినవి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారేంటి అనేది ఆంధ్ర పదం, అదేవిధంగా ఆంధ్రుల యొక్క జాతి గురించి వివరించడం జరిగింది. ఈ రెండు పైన మనకి బిట్లు తప్పనిసరిగా వస్తే బిట్లు పెట్టుకోవాల్సిందిగా మన యాస్పిరెంట్స్కి తెలియజేయబడింది. తర్వాత హాతిగుప్ప శాసనం గురించి వచ్చినప్పుడు ఈ శాసనం కృష్ణుడితో లేదా కంఠ వైగంగా ప్రవాహంతో విభిన్నంగా గుర్తించబడినది బడిన ఒక నది గురించి కూడా ప్రస్తావిస్తుంది. ఈ శాసనం హాతిగోప శాసనం వైన్ గంగా అంటాం కదా, అది కృష్ణుడు లేదా ఈ శాసనంలో కృష్ణుడి లేదా కన్హా గురించి కూడా వివరించడం జరిగింది. కొంచెం విభిన్నంగా వివరించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఈ ప్రస్తావన కూడా వచ్చిందని చెప్తున్నాడు. దీని నుంచి తీసుకోవడం జరిగిందండి వికీపీడియా నుంచి. శాసనం పాక్షికంగా మాత్రమే స్పష్టంగా ఉన్నందున వివిధ పరిశోధకులు శాసనంలో వివరించిన సంఘటనలు విభిన్నంగా వివరిస్తారు. అది సరిగా కనపడకుండా ఉండటం ద్వారా ఒక్కొక్క పరిశోధకులు ఒక్కొక్క విధంగా శాసనంలోని సంఘటనలు వివరించడం జరిగింది. కేపీ జైస్వాల్ గారు, అందులో ముఖ్యంగా కేపీ జైస్వాల్ గారు ఆయన యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే ఆర్డి బెనర్జీ గారి అభిప్రాయాన్ని అతను సపోర్ట్ చేస్తూ కరవేల సత్కారానికి సైన్యాన్ని పంపారు. కరవేలుడు కృష్ణానది వరకు ముందుకు సాగిన సైన్యాన్ని పంపించాడని కృష్ణ మూసీ నదుల సంగమం ప్రస్తుతం నల్గొండ సమీపంలో ఉన్న ఈ మూసికా నగరం అది ఈ కరవేలుడు ఏం చేశాడంటే సైన్యాన్ని పంపించి మొదటి శాతకాన్ని బెదిరించాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కృష్ణ మూసీ నదుల వరకు ప్రస్తుత నల్గొండ జిల్లాలో ఉంటుంది మూసికా నగరాన్ని పంపించాడని చెప్తున్నారు ఈ కేపీ జైస్వాల్ గారు. ఆ మూసికా నగరమే ఇక్కడ నల్గొండ ప్రాంతంలో ఉంది అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా శైలేంద్రనాథ్ సేన్ కూడా దీని గురించి పేర్కొన్నాడు అనమాట. అంటే ఇక్కడ కరవేలుడు వాళ్ళ సైన్యాన్ని మొదటి శాతకర్ణి మీద పంపించారు. వాళ్ళ ఆంధ్రాకు వచ్చేసి శాతకర్ణి భయపెట్టారు. అది ఎక్కడ వరకు సాగాయి అంటే కృష్ణా మూసీ నదుల వరకు వీళ్ళ యొక్క సైన్యం వచ్చిందని చెప్పేసి, కరవేలుడు పంపిన సైన్యం వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఈ కేపీ జైస్వాల్ గారు, అదేవిధంగా శైలేంద్రనాథ్ సేన్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కళ్ళ వాదనలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. భగవాలు లాల్ ఈయన అభిప్రాయం ప్రకారం శాతకర్ణి తన రాజ్యం మీద కరవేల దాడి చేయకుండా ఉండాలని కోరుకున్నాడు. ఇతను ఏం చెప్పాడంటే శాతకర్ణి అంట తన రాజ్యంపై కరవేలుడు దాడి చేయకుండా ఉండాలని, కాబట్టి గుర్రాలు, ఏనుగులు, రథాలు, మనుషులను కరవేలుడికి వినయంగా పంపించి నివాళి తెలిపారు. అంటే పంపించి అతని యొక్క సంధి గురించి చెప్పాడని చెప్తున్నాడు. అదే సంవత్సరంలో కరవేలుడ కుసుంబ క్షత్రియుల సహాయంతో తిరిగి దాడి చేసి మూసికా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కానీ అందుకు నిరాకరించిన కరవేలుడు ఏం చేశాడంటే కుసుంబ క్షత్రియుల సహాయంతో మొదటి శాతకర్ణిని ఓడించి ఈ మూసికా నగరం ఏదైతే ఉందో పైన చెప్పినటువంటి కృష్ణ మూసీ నదులు కలిసే చోట అంటే నల్గొండ సమీపంలో ఉన్న ప్రాంతాన్ని ఈ స్వాధీనం చేసుకున్నాడని చెప్పేసి ఈ భగవాలు లాల్ అనే ఆ శాసనంపై ఉన్న పాక్షికంగా కనబడుతున్నటువంటి దాన్ని చూసి చెప్పడం జరిగింది. సుధాకర్ చటోపాధ్యాయ గారి అభిప్రాయం ఆధారంగా కరవేల సైన్యం శాతకర్ణికి వ్యతిరేకంగా ముందుకు సాగలేకపోయింది.
ఎందుకంటే అది ముందుకు రాలేకపోయింది. శాతకర్ణికి వ్యతిరేకంగా రాలేకపోయింది. ఎందుకంటే అతను బలవంతుడు కాబట్టి. ఇక్కడ ఆపై ఆసికా నగరాన్ని ఎదిరించడానికి తన మార్గాన్ని మళ్ళించింది. అంటే తిరిగి అతన్ని ఎదుర్కోలేక పక్కనున్న అసికా నగరాన్ని అక్కడ ఉన్న నగరాన్ని దండెత్తి వాటిని గెలిచారు అని చెప్పేసి ఇతను చెప్తూ ఉన్నాడు. అలైన్ డానియోలా అనే ఆయన ప్రకారం కరవేల శాతకర్ణితో స్నేహంగా ఉన్నాడని, అంటే ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారని, ఎటువంటి సంఘర్షణలు మాత్రం జరగలేదని, లేకుండానే రాజ్యాన్ని దాటాడని చెప్పేసి ఇక్కడ చెబుతున్నాడు. కానీ ఆ, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది ఈ హాతిగోప శాసనం చూసి. సరే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి నానాఘాట్ శాసనం జారీ చేసింది ఎవరు అని ప్రీవియస్ క్వశ్చన్ ఉండేది. అందులో దేవి నాగరిక. ఇది తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2015లో జరిగినటువంటి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అండి. సో ఇది మొదటి శాతకర్ణి కరవేలుడి గురించి కొన్ని అభిప్రాయాలు హాతిగోప శాసనం సంబంధించి. సరే, అతని తర్వాత పూర్ణోత్సాంగ లేదా మొదటి శాతకర్ణి కుమారుడు వేదశ్రీ అని కూడా అంటారు ఈయన్ని. ఇతని తర్వాత పెద్దగా శాసన వాంగ్మయాధారాలు, శాసనం మరియు సాక్ష్యం, సాహిత్య ఆధారాలు ఏం లేవు, చాలా విరుద్ధంగా ఉన్నాయని చెప్తున్నాడు. శాతకర్ణి తర్వాత ఈ వేదశ్రీ లేదా పూర్ణోత్సాంగ సింహాసనం ఎక్కినట్లు పురాణాలు చెప్తున్నాయి. కానీ నెవేస మొదలైన ప్రాంతాల్లో శతసిరి, శాతవాహన లేఖనాలలో నాణ్యాలు దొరికాయి. నివాస ప్రాంతాలు కొన్ని నాణ్యాలు దొరికాయి. దానికి సంబంధించి శతసిరి మనం ప్రీవియస్ చూసాము. ప్రీవియస్ వీడియోలో నివాస ప్రాంతం మహారాష్ట్ర నివాస దగ్గర వీరిని శతసిరి, కుమార శాతవాహనులుగా గుర్తించవచ్చు అని చెప్పడం జరిగింది ఆ నాణ్యాల ప్రకారం, నివాసాలు దొరికిన ప్రాంతాల ప్రకారం. అయితే నివాసాలు దొరికిన నాణ్యాల ప్రకారం అయితే నానాఘాట్ శాసనం బట్టి శాతకర్ణి అనంతరం వేదశ్రీ సింహాసనం ఎక్కినాడు. వేదశ్రీకి పూర్ణోత్సాంగ అనే బిరుదు ఉంది. ఆ బిరుదే వేదశ్రీ అయింది అని అంటున్నారు. ఆ బిరుదానికి ఎలా బిరుదు వచ్చిందంటే శుంగులను పూర్తిగా నిర్మూలించాడని దానికి అర్థం. ఏది? వేదశ్రీ అనే బిరుదు. ఈ పూర్ణోత్సాంగుడికి ఉన్న బిరుదే వేదశ్రీ అని. అతను ఈ శుంగులను నిర్మూలించాడని చెప్పడానికి వచ్చిన బిరుదు అది. పురాణాల ప్రకారం శుంగవంశ కాలంలో ఆంధ్రులు మగధను ఆక్రమించిన సూచన కనిపిస్తుంది. పురాణాల ప్రకారం శుంగవంశ కాలంలో ఆంధ్రులు మగధను ఆక్రమించారని అనేది సూచన కనిపిస్తుంది. ఈ వేదశ్రీ కాలంలో కళింగ పాలకుడు కరవేలుడు బట్టిప్రోలుపై కూడా దండెత్తాడు. ఈ యంత్ర కాలంలోనే కరవేలుడు బట్టిప్రోలుపై దండెత్తాడు. ఎవరి కాలంలో కళింగ పాలకుడు కరవేలుడు బట్టిప్రోలుపై దండెత్తాడు అంటే వేదశ్రీ లేదా పూర్ణోత్సాంగ శాతకర్ణి ఇతని కాలంలో. దానికి సంబంధించింది కూడా మీకు ఇంగ్లీష్లో ఒకటి ఇచ్చారండి. వేదశ్రీ నథింగ్ ఫర్దర్ ఈజ్ నోన్, ఎలాంటిది లేదు. But it is quite possible that Shaktisri may have come to throne subsequently. ఇతనితో ఈ పేరుతో అయితే ఏం లేదు, కానీ శక్తిశ్రీ అనే అతను పాలనకు వచ్చాడు ఆఫ్టర్ శాతకర్ణి తర్వాత అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ దట్ హీ మే బి ఐడెంటిఫైడ్ విత్ మహా హకుసిరి, ద గ్రేట్ శక్తిశ్రీ, హూ ఈస్ మెన్షన్డ్ ఇన్ అప్డేటెడ్ డిస్క్రిప్షన్ అట్ నాసిక్లో అప్డేట్ చేసినటువంటి దాని ప్రకారం మహా హక్కుసిరి అనే అతని పేరే శక్తిసిరి అని. అతను ఈ నాసిక్ శాసనంలో అతని గురించి వివరించడం జరిగింది అని చెప్తున్నారండి. అయితే ఈ యొక్క సాక్ష్యాలను సమన్వయం చేసినప్పుడు ఆగనిక మరణానంతరం అన్నదమ్ముల మధ్య కలహాలు చెలరేగి శాతవాహనుల మధ్య కలహాలని తగాదాలు వచ్చేసి రాజ్యాన్ని పంచుకొని వారు పాలించినారని చెప్పవలసి వస్తుంది. వేదశ్రీ పైతాన్ అంటే ఈ ప్రతిష్టా నగరం ఏదైతే ములక రాజధాని పైతాన్లో రాజ్యం చేస్తుండగా శతసిరి అనే అతని తమ్ముడు తూర్పు మాళవాలో సిరి శాతవాహనుడు స్వర్ణ అరక ప్రాంతంలో పాలించినారని చెప్పడం జరుగుతుంది. జైన వాంగ్మయంలోని శక్తిశ్రీ, శతశ్రీ ఒకరే ఉంటారు. జైన వాంగ్మయంలో వీళ్ళ గురించి శక్తిశ్రీ, వేదశ్రీ యొక్క తమ్ముడు అయినటువంటి శతశ్రీ, శక్తిశ్రీ ఒకరే ఉంటారని చెప్పడం జరిగింది. ఇంతకుముందు మీకు ఇంగ్లీష్ ఏదైతే ఉందో దానిలో ఈ శక్తిశ్రీ, హకుశ్రీ అని చెప్పారు కదా, అతను దానికి సంబంధించింది. శాతవాహన రాజ్యం ఇచ్చెత్తి కరవేలునికి మంచి అవకాశం ఉంది. ఇలా శాతవాహన నాగరిక చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య తగాదాలు వచ్చి ఈ రాజుల మధ్య శాతవాహన రాజుల మధ్య
రావటం వల్ల ఈ కరవేలుడికి మంచి అవకాశం దొరికింది. శాతకర్ణి చేతిలో పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో ఆంధ్ర రాజ్యంపై దండెత్తాడు ఈ మన కరవేలుడు కళింగరాజు. ఆదిగంప శాసనం ప్రకారం తన 4వ రాజ్య సంవత్సరంలో అంటే క్రీస్తుపూర్వం 179లో దండెత్తి భోజక పీఠాలికాదుల వశపరచుకొని ఇతనికి అప్పట్లో సహాయం చేసిన ఎవరైతే భోజకులు పీఠాలికులు ఉన్నారో వాళ్ళు కూడా వశపరచుకొని 11వ సంవత్సరంలో మైసోలియాలోని వాణిజ్య కేంద్రమైన పితుండా నగరాన్ని నిర్మూలించాడు. మైసోలియా అంటే ఇప్పుడు మచిలీపట్నం, దాన్ని నిర్మూలించాడని చెప్తున్నాడు. పితుండా నగరం బహుశా ప్రతిపాలపురం అయి ఉంటుందని చెప్తున్నాడు. అదేవిధంగా గుట్టుపల్లి శాసనం, ఇది పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా గుట్టుపల్లి అనే శాసనం ఉంది. బౌద్ధరామం కళింగరాజు తూర్పుగోదావరి జిల్లాలో ఉంది గుట్టుపల్లి అనే శాసనం. బౌద్ధులకు చాలా గొప్ప ప్లేస్ అది. అక్కడ ఉన్న శాసనంలో కళింగరాజు ఇదేనండి మీకు గుట్టుపల్లి శాసనం, ఇది ఇక్కడ ఉంది. ఆ శాసనం కళింగరాజుకు ఈ కరవేలుడుకు మహిషికాధిపతి అనే బిరుదు ఇవ్వటం జరిగింది. ఈ మహిషికులను కరవేలుడు జయించాడు. మహిషులు అనే వాళ్ళని ఈ కరవేలుడు జయించాడు కాబట్టి వాళ్ళకి అధిపతి అని చెప్పి పిలవటం జరిగింది. తరచుగా కరవేలుడు జరిగిన ఈ దాడుల వల్ల ఆంధ్ర రాజ్యానికి చాలా నష్టం వాటిల్లింది. తూర్పు తీర ప్రాంతాలు కరవేలుని వశమయ్యాయి. తొలి శాతవాహనంలో మరో ప్రముఖుడు 2వ శాతకర్ణి. వీళ్ళు అయిపోయి తర్వాత ఎవరు వచ్చారంటే 2వ శాతకర్ణి అనే ఆయన వచ్చాడు. ఈ తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాలవ ప్రాంతాల్లో దొరికిన ఇతని నాణ్యాల వల్ల ఇతడు తిరిగి శాతవాహన రాజ్యాన్ని సమైక్యం పాలించినట్టు తెలుస్తుంది. యుగ పురాణాలలోని శతరాజు ఈ శాతకర్ణి అని చెప్పవచ్చు అని కొందరు అభిప్రాయం. యుగ పురాణం ప్రకారం 2వ శాతకర్ణి శకులను విభజించి మగధ కళింగులను ఆక్రమించి 10 ఏళ్ళు పాలించినాడు. అంటే క్రీస్తుపూర్వం 100 ప్రాంతంలో ఆ 10 సంవత్సరాలు పాలించాడని అప్పటి వరకు. శాతకర్ణి కళాకారులు ఒకడైన వశిష్ఠపుత్ర ఆనందుని శాసనం సాంచి స్తూప దక్షిణ ద్వారం మీద ఉందన్నమాట. ఈ శాతకర్ణి 2వ శాతకర్ణికి సంబంధించి వివరించిన వాళ్ళలో అతని కళాకారులు ఒకడైనటువంటి వశిష్ఠపుత్ర ఆనందుని శాసనం సాంచి స్తూప దక్షిణ ద్వారం ఏదైతే ఉందో దాని మీద ఉంది. ఈ వశిష్ఠపుత్ర ఆనందుని యొక్క శాసనం దానిలో ఈ 2వ శాతకర్ణికి సంబంధించి వివరించడం జరిగింది. 2వ శాతకర్ణి 56 సంవత్సరాలు వెళ్ళినాడు, 50 సంవత్సరాలు రాజపాలన చేశాడు అని చెప్పడం జరిగింది. ఇది సాంచి స్తూపానికి సంబంధించిందండి. ఈ సాంచి స్తూపం దీని మీద దక్షిణ ప్రాంతంలో ఉన్న సాంచి స్తూపం మీద శాతకర్ణి గురించి వివరించడం జరిగింది వశిష్ఠపుత్ర ఆనందుడు. అదేవిధంగా ఇవి నాణ్యాలండి. శాతవాహనులు సాంచి బౌద్ధ స్తూపం అలంకారంలో పాల్గొన్నారు. ఈ శాంతి స్తూపం అలంకారంలో పాల్గొన్నారు. ఇది 2వ శాతకర్ణి రాజు చేత మరమ్మతులు చేయించబడింది. సాంచి స్తూపం ద్వారాల్లో ఒకటైన పాలియస్ట్రేడు క్రీస్తుపూర్వం 770 తర్వాత నిర్మించబడింది. ఏదైతే ఈ యొక్క స్తూపం అనేది క్రీస్తుపూర్వం 70 తర్వాత నిర్మించబడింది. దానికి సంబంధించి ఈ 2వ శాతకర్ణి మరమ్మతులు చేయించాడు కొన్ని రాజుల వల్ల దాడులకు గురవడం వల్ల. ఇవి శాతవాహనులు నియమించబడినట్లు భావిస్తున్నారు. ఏవైతే ఇవి నిర్వహించబడినట్లు భావిస్తూ ఉన్నారు. 2వ శాతకర్ణి రాయల్ ఆర్కిటెక్ట్ ఆనంద సృష్టించిందని దక్షిణ గేటు మీద ఉన్న ఈ శాసన నమోదని ఇప్పుడు ఎవరైతే వశిష్ఠపుత్ర ఆనంద్ అనే ఆయన ఈ శాతకర్ణికి సంబంధించి వివరించాడు. వీళ్ళు ఈ మొదటి శాతకర్ణి 2వ శాతకర్ణి దీనిని బాగు చేయించాడని చెప్పేసి. అయితే ఇక్కడ 2వ శాతకర్ణి మరణానంతరం అతని తర్వాత అపీలక, మేఘస్వాతి, కుంతల శాతకర్ణి, పులోమావి, కళాశాతవాహనులు పరిపాలన సాగించారు. వాత్సాయన కామసూత్రాలు, కథాసరిసాగరం, కావ్యమీమాంస వీటిలో కుంతల శాతకర్ణి యొక్క పేరు కనిపిస్తుంది. ఇతని ఆస్థానంలో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణాన్ని రచించాడు. గుణార్జుడు బృహత్ కథను రచించాడు. అదేవిధంగా పులోమావి అనే ఆయన 15వ రాజు. ఇతని గురించి మనం ముందే చదివి ఉన్నాము, వీడియోలో చూస్తున్నాము. ఇతడే సుశర్మను చంపి నాడని మత్స్యపురాణం సూచిస్తుంది. లీలావతి కావ్యం, అభిధాన చింతామణి, దేశినామమాల మొదలైన గ్రంథాలు
హల చక్రవర్తి యొక్క కీర్తిని అజరామరం చేసినాయని చెప్తున్నాడు. గాథా సప్తసతి హలుడి సంకలనం చేసినాడని ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క హల చక్రవర్తి యొక్క ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఈ యొక్క సాంఘిక చరిత్రలో చదువుకోవచ్చు. సాహిత్యం గురించి వచ్చినప్పుడు హలుడు ఏం రచించాడు, ఏం రాశాడు, కావ్యం, లీలావతి కావ్యం, అభిధాన చింతామణి, దేశీనామమాల మొదలైన గ్రంథాలు రాశాడు, సంకలనం చేశాడని చెప్పేసి ప్రసిద్ధి అనమాట. తర్వాత 2వ శతకం తర్వాత సామ్రాజ్యం పతనం ప్రారంభమైందనమాట. విదిశ, ఉజ్జయిని, మహారాష్ట్ర ప్రాంతాలు శాతవాహన రాజ్యం నుండి పక్కకి వెళ్ళిపోయాయి. వేరే రాజులు వాటిని దండెత్తి వాటిని లాగేసేస్తున్నారు. ఈ సామ్రాజ్య పతనం కాలంలో లంబోదరుడు, అప్పీలకుడు మొదలైన రాజులు వరుసగా ఈ పైతాన్ ఏదైతే ములక రాజధాని జానపదం ఏదైతే ఉందో మహాజానపదాల్లో ములక ఒక జానపదం, ఆ జానపదాన్ని రాజధాని పైతాన్ లేదా ప్రతిష్టాంతో అధిష్ఠించారు ఈ లంబోదరుడు, అప్పీలకుడు. ఈ వంశంలో 11వ వాడైన కుంతల శాతకర్ణి గురించి మనం నిందాలు చూసాం. అతను చాలా ప్రభావశాలి. ఇతను పరిపాలించిన కాలం క్రీస్తు పూర్వం 38 నుంచి 30 వరకు, అనగా 8 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. ఈ కాలం ఆంధ్రుల చరిత్రలో చాలా ముఖ్యమైనది. ప్రాకృత భాషను తొలగించి సంస్కృత భాషను తీసుకొచ్చాడనమాట. ప్రాకృత భాష కాకుండా సంస్కృత భాషను వేయించిన ఘనత కుంతల శాతకర్ణికి వస్తుంది. ఈ కాలంలోనే రాజభాష కూడా సంస్కృతమైనది. ఎవరి కాలంలో ప్రాకృతము రాజభాష నుంచి తొలగించి సంస్కృత భాష చేసినారు అంటే కుంతల శాతకర్ణి కాలంలో. అది గుర్తుపెట్టుకోండి, వచ్చే క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విలాసప్రియుడైన కుంతల శాతకర్ణి హరిత అను ఒకనొక కామ సంబంధమైన బంధన క్రియ ద్వారా తన భార్య మలయావతి మరణానికి కారకుడైనట్లు వాసాయన కామసూత్రాలు తెలియజేస్తున్నాయి. ఎవరైతే ఈ వాసాయన కామసూత్రాల్లో ఒక బంధన ప్రక్రియ అనేది ఉపయోగించాడు కుంతల శాతకర్ణి. ఈ దానివల్ల ఇతను ఏంటంటే బాగా భోగలాలసుడు కుంతల శాతకర్ణి. అందువలన ఇప్పుడు ఏంటంటే ఈ వాత్సాయనుడు రచించిన కామసూత్రాన్ని తీసుకొని అందులో ఉన్న రకరకాల భంగిమలను ట్రై చేయాలని చెప్పేసి హరితాను ఒక కామ సంబంధమైన బంధన క్రియ ద్వారా తన భార్య అయినటువంటి మలయావతిని ప్రక్రియ ద్వారా ఆమె యొక్క మరణానికి కారణమని చెప్పేసి ఈ వాత్సాయన కామసూత్రాలు తెలియజేస్తున్నాయి. ఇతని యొక్క కుంతల శాతకర్ణి ఆస్థాన పండితుడైన గుణార్జుడు బృహత్ కథను రచించాడు. పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్న కనవరాజుని సుశర్మను షహరాట వంశస్థుడై గుజరాత్లోని ఆరుకచ్చాన్ని పరిపాలిస్తున్న నహాపాణుడిని కుంతల శాతకర్ణి యుద్ధంలో ఓడించి తన రాజ్యాన్ని కాపాడుతున్నాడు అని చెప్పేసి ఈ యొక్క గుణార్జుని బృహత్ కథ కలపడం జరిగింది. కుంతల శాతకర్ణి తర్వాత వచ్చిన రాజు మొదటి పులోమావి క్రీస్తు పూర్వం 30 నుండి క్రీస్తు పూర్వం 6 వరకు పరిపాలించాడు. ఇతను పాటలీపుత్రంపై దండెత్తి సుశర్మను చంపి ఆ నగరాన్ని ఆక్రమించుకున్నాడు. ఆల్రెడీ కుంతల శాతకర్ణి గురించి చెప్పినప్పుడే ఇక్కడ ఆల్రెడీ సుశర్మను చంపారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ఎవరైతే మొదటి పులోమి ఉన్నాడో అతను పోయి సుశర్మను చంపి ఆ నగరాన్ని ఆక్రమించుకున్నాడు పాటలీపుత్రాన్ని అని చెప్తూ ఉన్నారు. పూర్వ శాతవాహన రాజులో ఆఖరి రాజు హల చక్రవర్తి. హల్లు గొప్ప చక్రవర్తి. ఇతని రచనలు చాలా గొప్పవండి. గాథా సప్తసతి, అదేవిధంగా ఈ యొక్క లీలావతి కావ్యం ముందే మీకు వీడియో. ఇతని యొక్క కాలం ఏంటంటే 19 నుంచి 24, అంటే 5 ఏళ్ళు మాత్రమే హల్లు పాలించినప్పటికీ ఆనాటి సంస్కృతి ప్రతిబింబమైన గాథా సప్తసతి హలుని ఆధ్వర్యాన సంకలనం చేయబడటంతో పాటు ఇతని పేరు చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కాలంలో ఈ రాజకాలంలో శాతవాహన రాజ్యం తూర్పు సముద్రం వరకు విస్తరించింది. లీలావతి కావ్యం ఏదైతే ఉందో సింహాల రాజకన్యను హలుడు సప్త గోదావరి ప్రాంతంలో భీమేశ్వర క్షేత్రంలో వివాహమైనట్లు ఈ లీలావతి కావ్యం తెలియజేస్తుంది. లీలావతి అనే సింహాల రాజకన్యను హలుడు సప్త గోదావరి ప్రాంతంలో, గోదావరి అంటే గోదావరి నదికి సంబంధించిన ప్రాంతం అంటే
భీమేశ్వర క్షేత్రంలో తీసుకొని వచ్చి వివాహం చేసుకున్నారని లీలా కావ్యం తెలియజేస్తుంది. అదే నేటి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్ష కామమే భీమేశ్వర క్షేత్రం అని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న మీకు చూపించింది మాత్రం ఏటు బాలరామూర్తి గారి బుక్ తీసుకోవడం జరిగింది. అది మీకు పీడిఎఫ్ కూడా నేను యాడ్ చేస్తాను. హాలుని తర్వాత శాతవాహన రాజులు ఈ యొక్క మొలక రాజధాని అయినటువంటి మొలక జానపద రాజధాని అయినటువంటి హైతాన్ లేదా ప్రతిష్టానపురం నగరాన్ని మహారాష్ట్ర ప్రాంతాన్ని కోల్పోయారు. మహారాష్ట్ర ప్రాంతాన్ని కోల్పోయారు, అదేవిధంగా ఈ నగరాన్ని కూడా కోల్పోయారు. ఆ ప్రాంతం అంతా క్షాత్రవ బిరుదాంకితుడైన శకరాజుల పాలనకు లోబడిపోయింది. క్రమంగా శాతవాహనుల పీఠం తెలంగాణ మీదుగా ఆంధ్రాకి అక్కడ ఎప్పుడైతే కోల్పోయారో ఆంధ్రాకి వచ్చేసింది. ధరణికోట శాతవాహన రాజుల రాజధాని. అంటే ఇక్కడతో అలుని తర్వాత వచ్చిన రాజులు ఈ రాజుల శక్తుల వల్ల ఓడిపోబడి వాళ్ళు ఏంటంటే ఆ మహారాష్ట్ర వదిలిపెట్టేసి ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసారు. అప్పటి వారి రాజధాని శాతవాహన రాజధాని ధరణికోట అయింది. దాన్నే కట్టుకున్నారు. ధరణికోట రాజధానిగా పరిపాలించిన శాతవాహన రాజుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ప్రముఖుడు. శాతవాహన వంశంలో ఇతను 21వ రాజు. అల్లుడికి గౌతమిపుత్ర శాతకర్ణికి మధ్య పరిపాలించిన రాజుల విశేషాలన్నీ పెద్దగా తెలియదు. సో ఈ అల్లుడి తర్వాత వచ్చిన రాజులంతా వాళ్ళ గురించి పెద్దగా ఏమి ఇవ్వలేదు, ఎక్కడ దొరకలేదని చెప్తున్నాడు ఎక్కువగా. అతని తర్వాత వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి 21వ రాజు. సో ఇతని గురించి తర్వాత వచ్చే ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజు శాతవాహన రాజు గురించి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి మనకి ఇది ఈ తొలి శాతవాహన రాజు గురించి వివరించడం జరిగింది. సో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోలో ఈ లెసన్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎక్కడ చూసి వదిలేదు. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది, ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా కొత్తవారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకుండా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వీడియోస్ వాళ్ళకి కూడా ఎవరైనా గ్రూప్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మనకి సబ్స్క్రిప్షన్ దగ్గర కనెక్షన్ ఉంటుంది. దాని బాధంలో అన్ని నోటిఫికేషన్స్ మీరు చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో అందరికీ కృతజ్ఞతలు. సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.